అందరికీ నమస్కారం. నేను మీ హీరమ్మ. ఎట్లున్నారు? ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంది నరేష్ అన్న గట్ల పరేషాన్ తోటి ఆలోచిస్తున్నావు? ఏం చేతు వీరమ్మ, నాకు వీడి నుంచి పోవాలనిపిస్తుంది, చాయ్ తాగాలనిపిస్తుంది, బిర్యానీ తినాలనిపిస్తుంది. దీనికి ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుస్తలేదు వీరమ్మ. ఏమంటావు మరి ఇప్పుడు? అయితే అన్న అడుగుదాం. ఏదో నా సమస్య, ఈ సమస్య క్లియర్ చేసి వీరమ్మ. అన్న అడుగుదాం పా. మరి సమస్య క్లియర్. ఆయనకి ఏదో అనిపిస్తుందంట కదా, ఏమంటారు ఇంగ్లీష్ లా? నరేష్, అర్థమైంది ఈ సమస్య ఏంటో. ఏదైనా సరే ఒక పని చేయాలనిపిస్తుంది, దాన్ని ఇంగ్లీష్ లో ఎట్లా చెప్పాలి? ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది, లేదు నాకు నిద్ర పోవాలనిపిస్తుంది, నాకు డాన్స్ చేయాలని అనిపిస్తుంది, నాకు పాటలు పాడాలని అనిపిస్తుంది, నాకు మా అమ్మతో మాట్లాడాలని అనిపిస్తుంది. ఇట్లా ఏదైనా సరే ఒక పని చేయాలని అనిపిస్తుంది, దీన్ని ఇంగ్లీష్ లో ఎట్లా చెప్పాలనేది కదా నీ డౌట్. ఫీల్ లైక్ అని ఒక టాపిక్ ఉంటది. ఏంటి టాపిక్ పేరు? ఫీల్ లైక్. అంటే ఒక పని చేయాలని అనిపిస్తుంది అంటే ఫీల్ లైక్ అనాలి. నాకు ఇప్పుడు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ అనాలి. అనండి, ఐ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ. నాకు టీవీ చూడాలనిపిస్తుంది అంటే ఐ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ అనాలి. నాకు టీవీ చూడాలని అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ. నాకు నిద్ర పోవాలని అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ స్లీపింగ్. అంతే. నాకు బిర్యానీ తినాలని అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ బిర్యానీ ఈటింగ్ బిర్యానీ అనాలి. నాకు డాన్స్ చేయాలని అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ డాన్సింగ్. ఇట్లా ఏదైనా సరే ఒక పని చేయాలని అనిపిస్తుంది అనేటప్పుడు ఫీల్ లైక్ అనాలి. ఐ వి యు దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఫీల్ లైక్ అనాలి. హీ షీట్ వచ్చినప్పుడు ఫీల్స్. నాకు టీవీ చూడాలనిపిస్తుంది అంటేనేమో ఐ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ. అతడికి అంటేనేమో హీ ఫీల్స్ లైక్ వాచింగ్ టీవీ. ఆమెకి అంటేనేమో షీ ఫీల్స్ లైక్ వాచింగ్ టీవీ అనాలి. అర్థమైంది కదా? ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉండుర్రి ఆంగ్లేయులు.